అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉధృతంగా పెరుగుతుండటంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉదయం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుండటంతో ప్రాజెక్టు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నీటి మట్టం 693.200 అడుగులకు చేరడంతో మొదటగా 5, 6, 7, 8, 9 నెంబరు గల 5 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి 38,140 క్యూసెక్కుల మిగులు నీటిని కిందికి విడుదల చేశారు. అనంతరం వరద ప్రవాహం మరింత హెచ్చడంతో ఉదయం 10:30 నీటి మట్టం 693.375 అడుగులకు చేరుకుంది. దీంతో 10వ నెంబరు గేటును కూడా 8 అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టు మొత్తం 18 గేట్లకు పైగాను 6 గేట్లను ఎత్తి మొత్తం 45,768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు అంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారడము, కడెం ప్రాజెక్టు నుంచి లోకి ఎగువ నుంచి భారీగా వస్తున్నటువంటి ఇన్ఫ్లో క్రమక్రమంగా ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుంది. ఇంకా నిండడానికి పూర్తి స్థాయిలో ఒక హాఫ్ టీఎంసీ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో కడెం ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు గేట్లను లిఫ్ట్ చేశారు. మొత్తానికి 6 గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 3.845 టీఎంసీల గాను ప్రస్తుతానికి 2.5 టీఎంసీల వరకు వాటర్ చేరుకుంది. దీంతో ఎగువ నుంచి కూడా ఇన్ఫ్లో భారీగానే వస్తున్నటువంటి నేపథ్యంలో కడెం ప్రాజెక్టు యొక్క 5, 6, 7, 8, 9 5 గేట్లను కూడా కంప్లీట్ గా 8 అడుగుల మేర లిఫ్ట్ చేశారు. 38,140 క్యూసెక్ల వాటరు దిగువకు వెళ్తుంది. సో క్రమక్రమంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటరు ఇంకా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 10వ నెంబర్ కూడా 1 అడుగు మేర ఎత్తారు. దీంతో మొత్తము 6 గేట్లను కడెం ప్రాజెక్టు 6 గేట్లను లిఫ్ట్ చేస్తారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు యొక్క మొత్తం గేట్లు 14 గేట్లకు గాను 18 గేట్లకు గాను 6 గేట్లను లిఫ్ట్ చేసి 45,768 క్యూసెక్ల వాటర్ అయితే అధికారులు దిగువకు రిలీజ్ చేశారు. కడెం ప్రాజెక్టు కూడా ఇంకా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఎగువన కడెం ప్రాజెక్ట్ ఎగువన భారీ వర్షాలు ఇంకా నమోదు అవుతున్నాయి. నిర్మల్ జిల్లాతో పాటు అటు నిజామాబాద్ జిల్లా, దిగువన మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిన్నటి నుంచి కూడా ఫ్లో ఎక్కువగానే ఉంటుంది. కడెం ప్రాజెక్టుకి ప్రస్తుతానికి కడెం ప్రాజెక్టుకి 50,000 క్యూసెక్కుల వాటర్ వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో 6 గేట్లను లిఫ్ట్ చేసి 45,000 క్యూసెక్ల వాటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కడెం ప్రాజెక్టు గత 3 రోజుల క్రితం వరకు కూడా కడెం ప్రాజెక్టు నీళ్లు లేక దాదాపు అడుగంటిపోయి ఎండిపోయే దశకు వచ్చినటువంటి పరిస్థితులలో గత 48 గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఏకదం కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. అంటే కడెం ప్రాజెక్టు ఎప్పుడైనా సరే 24 గంటల పాటు ఎక్కువైనా వర్షాలు పడితే ఖచ్చితంగా నిండుకుంటుంది. ఎందుకంటే కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి కెపాసిటీ వాస్తవానికి 8 టీఎంసీలకు గాను పూర్తి స్థాయిలో అక్కడ మట్టి కడెం ప్రాజెక్టులకి చేరుకొని ఉండటం వల్ల సిల్ట్ ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని 6 టీఎంసీల వరకు గతంలో ఉండేది. ప్రస్తుతానికి అయితే కేవలము 3.845 టీఎంసీల వాటర్ మాత్రమే అక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే మనకు 2.5 టీఎంసీలు నిండింది కాబట్టి ఇంకా ఇన్ఫ్లో 50,000 క్యూసెక్ల వస్తుంది. అది క్రమక్రమంగా పెరిగి 70,000-80,000 క్యూసెక్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో 6 గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ని అయితే కిందకు రిలీజ్ చేస్తున్నారు. మరొక గంట తర్వాత మరొక 2 లేదా 3 గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇన్ఫ్లో కూడా దాదాపు 60,000 క్యూసెక్లకు పెంచే అవకాశం ఉంది. అటు 60,000 వస్తుంది, అవుట్ ఫ్లో కూడా 60,000 క్యూసెక్లకు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే కడెం ప్రాజెక్టు నిండుకుంటుంది అంటేనే, కడెం ప్రాజెక్టు నిండుతుందంటేనే ఆ దిగువ పరిహార ప్రాంతాలకు ఎగువన ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు కూడా చాలా భయం పట్టుకుంటుంది. ఎందుకంటే గతంలో గత 3-4 సంవత్సరాల క్రితము 2 సంవత్సరాల పాటు వరుసగా కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి కడెం ప్రాజెక్టు కట్టపై నుంచి కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి. కడెం ప్రాజెక్టు కట్ట తెగిపోతుంది కావచ్చు, మొరాయించినటువంటి గేటు కూడా కొట్టుకపో
ఇవ్వకపోతే దిగువతున్నటువంటి గ్రామాల ప్రజలకు తీవ్రమైనటువంటి ముప్పునకు గురవుతారనేటువంటి భయం, టెన్షన్ అప్పుడు నెలకొంది. సో క్రమక్రమంగా ఆ గేటు లిఫ్ట్ కావడము, ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షం తగ్గడం తోటి అప్పుడు కడెం ప్రాజెక్ట్ అప్పుడు సేఫ్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. సో ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు ముందుగానే ఆల్మోస్ట్ కడెం ప్రాజెక్టును ఒక టీఎంసీ ఖాళీగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు వాటర్ రిలీజ్ చేశారు. సో నిన్న నుంచి కూడా కడెం ప్రాజెక్టు అధికారులు కూడా దిగువ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉధృతంగా పెరగడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం ఉదయం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుండటంతో ప్రాజెక్టు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఇక ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రాజెక్టు నీటి మట్టం 693.200 అడుగులకు చేరడంతో మొదటగా 5, 6, 7, 8, 9 నెంబరు గల 5 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి 38,140 క్యూసెక్కుల మిగులు నీటిని కిందకి విడుదల చేశారు. అనంతరం వరద ప్రవాహం మరింత ఎచ్చడంతో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నీటి మట్టం 693.375 అడుగులకు చేరుకుంది. రాజు పటేల్, కంటిన్యూ. కడెం ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేశారు కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేయడానికి అధికారులు అయితే అప్రమత్తమై ఉన్నారు. ఎప్పుడైనా సరే ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితులలో ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఎందుకంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ నుంచి కూడా భారీగా వరద నీరు వస్తుంది. దాంతో పాటు కడెం ప్రాజెక్టు నుంచి కూడా ఇన్ఫ్లో అధికంగా వస్తుంది కాబట్టి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన గల గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, అలానే మిగతా సాధారణ ప్రజలు ఎవరు కూడా నది ఒడ్డుకు లేదా నది ప్రవాహ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 20 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 13 టీఎంసీలకు చేరుకుంది. అంటే ఇంకొక 7 టీఎంసీలు అయితే ఫుల్ అవుతాయి. కానీ 18 టీఎంసీల వరకు వచ్చేసరికి 15 టీఎంసీలు వచ్చేసరికి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేయడానికి అయితే అధికారులు సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.